ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్యపై బీఆర్ఎస్వి పోరుబాట పట్టింది. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని కూడా నినదించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఇక పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్వి ఫీజు పోరుబాట పేరుతో కార్యక్రమం చేపట్టింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిసి బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి రాజ్కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం 8,000 కోట్ల రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహబూబ్నగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ ఖుష్బూ గుప్తాకు పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్వి అధ్యక్షుడు భరత్ బాబు బీఆర్ఎస్వి నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్వి నేతలు మండిపడ్డారు. ఎన్నికల ముందు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి బకాయిలను వెంటనే చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదని ఆయన గుర్తు చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇదే విషయంపై హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ ఖదరావన్ పలానికి వినతి పత్రం అందజేశారు. 2.5 సంవత్సరాలుగా నిధుల విడుదలతో జాప్యం కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు లేకపోవడంపై చదువులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే పెండింగ్ నిధులు విడుదల చేయాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ మల్లయ్య ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు కొయ్యాడ సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని అన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్పీ కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రేవంత్ సర్కార్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేకుంటే మంత్రులు, అవసరమైతే సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.